హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను 6వ తరగతి గణితంలో అధ్యాయం 6 పూర్ణ సంఖ్యలలో అభ్యాసం 6.3 చెప్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి. ఒకటి క్వశ్చన్ నెంబర్ 1 ఏమి ఇచ్చాడు, కింది పూర్ణ సంఖ్యలను సంఖ్యారేఖ సహాయంతో కలపండి అన్నాడు. మనకి సంఖ్యారేఖ సహాయంతో వీటిని మనం కలపడం అంటే తెలుసు కదా, యాడ్ చేయడం. ఓకే, ఇప్పుడు మనం ఒక సంఖ్యారేఖను గీసుకుందాం. ఇక్కడ మనకి ఎలా గీసుకోవాలి, మనం సంఖ్యారేఖను గీసుకున్న తర్వాత నెంబర్లు ఎలా రాసుకోవాలనేది నేను చెప్తా, వినండి. ఓకే, ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. క్వశ్చన్ లో ఫస్ట్ వన్ 7 ప్లస్ మైనస్ 6 అన్నాడు. ఓకే, 7 ప్లస్ మైనస్ 6 అన్నాడు. ఫస్ట్ మనం ఇక్కడ ఇది ధనపూర్ణ సంఖ్య, ఇది రుణపూర్ణ సంఖ్య, రెండు ఉన్నాయి కదా. అంటే మనం నెంబర్ లైన్ పైన మనకు ధనపూర్ణ సంఖ్యలు ఉండాలి, రుణపూర్ణ సంఖ్యలు ఉండాలి. అలా నెంబర్ లైన్ పైన మనం సంఖ్యల్ని గుర్తుంచుకోవాలి. ఫస్ట్ 0, ఓకే, 1 2 3 4 5 6 7, ఓకే. తర్వాత -1 -2 -3 -4 -5 -6 అలా. ఓకే, మీరు అలా గుర్తుంచుకోండి. ఫస్ట్ మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం అని చెప్తున్నాను. ఓకే, ఇక్కడ మనకి 7 ప్లస్ మైనస్ 6 అన్నాడు. ఓకే, ఇక్కడ 7కు ఇది 7కు మనం -6ని కలపాలి. అంటే ఇది ధనపూర్ణ సంఖ్య, ఇది రుణపూర్ణ సంఖ్య. అంటే ఇది మనకి ఏమవుతుంది, ఈజీగా చెప్పాలంటే ఇక్కడ మనకి 1 వస్తుంది. ఇది ధనపూర్ణ సంఖ్య, ఇది రుణపూర్ణ సంఖ్య. వీటి రెండింటిని కలిపితే మనకి ఏమవుతుంది, ఇది 7లో నుంచి -6ని మనం కలపడం అంటే ఇక్కడ మైనస్ ఉంటుంది కాబట్టి మనం మైనసే చేస్తాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఆన్సర్ 1 వస్తుంది. దీన్ని ఎలా అంటే 7 నుంచి -6 చేయాలి. -6 అంటే ఇలా ఇక్కడ మనం ఇది కుడివైపు కదా, మైనస్ చేసేటప్పుడు మనం ఇలా ఎడమ వైపుకు రావాలి. ఓకే, అంటే తీసేసేటప్పుడు ఎడమ వైపుకు రావాలి. ఎన్ని స్టెప్స్, 6. అంటే 1 2 3 4 5 6. ఓకే, మనకి ఇప్పుడు ఏమన్నాడు, సంఖ్యారేఖ పైన గుర్తించమన్నాడు. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది ఆన్సర్, 1. అర్థమైంది కదా. ఓకే, తర్వాత రెండవది -8 ప్లస్ -2 అన్నాడు. ఇవి రెండు రుణపూర్ణ సంఖ్యలు. రుణపూర్ణ సంఖ్యల్ని కలపాలి అండ్ వీటిని మనం సంఖ్యారేఖ పైన గుర్తించాలి. కలపడం అంటే -8 -2 అంటే ఇక్కడ మీకు ఇంకొకటి ఈజీగా చెప్పాలి అంటే ఇప్పుడు 2 సంఖ్యలు ఇచ్చాడు. 2 సంఖ్యలు ఇచ్చి వాటికి ముందు 2 ప్లస్లు ఉంటే మనం కలుపుతాం, అంటే యాడ్ చేస్తాం. ఓకే, తర్వాత 2 మైనస్లు, 2 రుణ సంఖ్యలు ఉంటే వీటిని కూడా మనం కలుపుతాం, కానీ దాని ముందు ఉండే గుర్తు మాత్రం మైనస్ ఉంటుంది. ప్లస్ చేస్తాం, కాకపోతే దాని ముందు గుర్తు మాత్రం మైనస్ ఉంటుంది, తీసేయొద్దు. ఓకే, అర్థమైంది కదా. అంటే ప్లస్ చేస్తాం అన్నట్టు, దాని ముందు గుర్తు మాత్రం మైనస్ ఉంటుంది, బాగా గుర్తుంచుకోండి. తర్వాత 1 ప్లస్ 1 మైనస్ ఉందనుకోండి, 1 ప్లస్ 1 మైనస్ ఉంటే మనం మైనసే చేస్తాం, తీసివేస్తాం. ఇది కలుపుతాం, ఇది కూడా కలుపుతాం, ఇది తీసివేస్తాం. ఓకే, తీసివేస్తాం. కాకపోతే ఇప్పుడు ఈ 2 సంఖ్యలలో ఒకదానికి అంటే ముందు పెద్ద సంఖ్యగా ఏదైనా పెద్ద సంఖ్య ఏదో ఒకటి, ఇక్కడ 5 అని ఇక్కడ 3 అని ఉందనుకోండి, +5 -3 అని ఉంటే దీనికంటే ముందు మనకి 5కు ప్లస్ ఉంది. ధన సంఖ్య పెద్ద సంఖ్య ముందు ధన గుర్తు అంటే ప్లస్ గుర్తు ఉంది కాబట్టి మనకి ఇక్కడ ప్లస్ అని చూపిస్తుంది. మైనస్ ఒకవేళ 5కి ముందు మైనస్ అని ఉందనుకోండి, సపోజ్ -+ అని ఉందనుకోండి, 5కు -5 అని +3 అని ఉంటే ఇది 3 చిన్నది 5 అంటే ఇక్కడ 5కు అంటే ముందు ఏదైతే ఉందో మనం అలా చూపిస్తాం. ఓకే, 2 గుర్తులు సేమ్ ఉంటే కలుపుతాం, 2 గుర్తులు వేరుగా ఉంటే తీసివేస్తాం. ఓకే, ఇంకా మీకు ముందు వెళ్తే ఇంకా ఈజీగా అర్థమవుతాయి. ఇక్కడ ఇది -10 అవుతుంది. ఓకే, మనం ఇది ఒక నెంబర్ లైన్ డ్రా చేద్దాం. ఓకే, నెంబర్ లైన్ గీసిన తర్వాత ఇవి 2 రుణ సంఖ్యలే కాబట్టి మనం జస్ట్ ఇక్కడ డైరెక్ట్ రుణ సంఖ్యలే తీసుకుందాం. ఓకే, -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10. ఓకే, ఇక్కడ -8కు ఇక్కడ ప్లస్ అన్నాడు, కలపమన్నాడు. కలపమన్నాడు కాకపోతే దీనికి ముందు -2 అని ఉంది కాబట్టి మనం 2
స్టెప్స్ ఎడమ వైపుకే వెళ్తాం. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ -10. ఓకే, అర్థమైంది కదా. తర్వాత మూడవది ఏమిచ్చాడు, -6 ప్లస్ అంటే -5 ప్లస్ 2 అని ఇచ్చాడు. ఓకే, దీన్ని నెంబర్ లైన్ పైన ఎలా డ్రా చేస్తారు? ఓకే, ఒక నెంబర్ లైన్ తీసుకుందాం. దీనిపైన ధన సంఖ్యలు ఉండాలి, రుణ సంఖ్యలు ఉండాలి. ఓకే, ఇప్పుడు 0 1 2 3 4 5 తీసుకుందాం. -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10 -11 వరకు తీసుకుందాం. ఓకే, తీసుకుందాం. ఇప్పుడు -6 తీసుకుందాం. మీరు ఇవి చూడకండి ఫస్ట్. ఓకే, జస్ట్ మనం వీటినే చూద్దాం. మైనస్ ఉంది కదా, మైనస్ దీనికంటే ముందు ప్లస్ ఉంది. ఈ మధ్యలో అవి మీరు చూడకండి ఫస్ట్. ఓకే, ఇక్కడ మైనస్ ఉంది. మనం ఇక్కడ -6 ఉంది, ఇక్కడ మనం మళ్ళీ -5 ఉంది. మైనస్ అని ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఎడమ వైపుకి వెళ్తాం కదా. అప్పుడు 1 2 3 4 5 ఇలా ఎడమ వైపుకి వెళ్తాం. అప్పుడు ఇటువైపు గుర్తు ఇలా పెట్టుకోవాలి. ఓకే, అంటే ఎన్ని స్టెప్స్, 5 స్టెప్స్ మనం ఇటు వచ్చినాం. అంటే ఇక్కడ ఏమైంది, -11 అయింది. మళ్ళీ తర్వాత ఏముంది, +2 ఉంది. ప్లస్ ఉన్నప్పుడు మళ్ళీ మనం కుడివైపుకు ఇలా 2 స్టెప్స్ ఇలా రావాలి. ఓకే, 2 ఉంది కాబట్టి ఇక్కడ ఏముంది మనకి, మళ్ళీ 9 ఉంది. సో ఇది ఎంత ఆన్సర్, -9. ఓకే, నేను మీకు ఇక్కడ ఏం చెప్పినా, 2 మైనస్ గుర్తులు ఉంటేనేమో కలపాలి అని చెప్పినా కదా. 2 మైనస్ గుర్తులు ఉంటే ఏమవుతుంది, మనకి -11 అవుతుంది. ఈ రెండింటికి ఉంటే ముందు మైనస్ ఉంది కాబట్టి ఇది -11 అవుతుంది. తర్వాత ఒకటి ప్లస్ గుర్తుంది. ఓకే, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే ఏం చేస్తాం, మనం తీసేస్తాం. ఇక్కడ 11 ఇట్లకి 2 పోతే ఎంత, 9 కదా. కాకపోతే ఇక్కడ 2 కంటే ఇప్పుడు ప్లస్ మైనస్ మనం చూడకుండా 11 2 చూస్తే ఈ రెండిట్లలో ఏది పెద్దది, 11 పెద్దది. సో 11 కంటే ముందు మనకి ఏముంది, మైనస్ ఉంది. సో ఇక్కడ మనం దీన్ని మనం -9 అని రాస్తాం. జస్ట్ నేను మైనస్ అనేది ఎందుకు, ఎట్లా రాసుకోవడం ఎలా అనే దానికి ఇక్కడ చెప్తున్నాను. ఓకే, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే కామెంట్ రూపంలో పెట్టండి, ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, తర్వాత 4వది ఏమిచ్చాడు, -8 ప్లస్ -9 ప్లస్ 17 అని ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మనం ఒకటి సంఖ్యా రేఖని గీసుకుందాం. ఓకే, ఇక్కడ 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 వరకు రాసుకోండి మీరు చిన్నగా. -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10 -11 -12 -13 -14 -15 -16 17 అలా రాసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను చెప్పానుగా, ఫస్ట్ మీరు ఈ మధ్యలో ఉన్న ప్లస్ గుర్తులను చూడకండి. -8 ఉంది కదా, -8కి -9 చేయాలి. అంటే ఇటువైపు ఎడమ వైపు రావాలి. అంటే -9 స్టెప్స్ మనం ఎడమ సైడ్ రావాలి. ఓకే, మనకి ఇక్కడ నాకు నెంబర్ స్కేల్ సరిపోలేదు, మీరు చాలా జాగ్రత్తగా నీట్గా గీసుకోండి. ఓకే, నేను 9 స్టెప్పులు వెనక్కి వేస్తున్నాను. ఓకే, 1 2 3 4 5 6 7 8 9. ఓకే, ఇక్కడ -16కు 8 -17కు 9. ఓకే, ఒకటి మీరు కౌంట్ చేసుకోండి. -8 నుంచి 9 స్టెప్పులు వేయాలి. అంటే 1 2 3 4 5 6 7 15 కాడికి 7 అయినాయి, 16 కాడికి 8, 17 కాడికి 9. ఓకే, తర్వాత +17 అన్నాడు. ఓకే, 17 స్టెప్పులు మనం ముందుకు రావాలి మళ్ళీ. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, 1 ఇక్కడ నుంచి 1, ఇక్కడ 15 కాడికి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. మీరు ఇలా చూడండి. నేను ఇంకా ఈజీగా మనకు అవసరం ఉన్నాయి ఓన్లీ పాజిటివ్ నెంబర్సే, ఓన్లీ నెగిటివ్ నెంబర్సే కాబట్టి నేను నెగిటివ్ నెంబర్స్ వేస్తాను. చూడండి, ఇక్కడ 0, ఇక్కడ 1 పెట్టుకుందాం. -1 -2 -3 -4
-5 -6 -7 -8 -9 -10 -11 -12 -13 -14 -15 -16 -17 -18 -19 ఇలా తీసుకోండి. ఈ నెంబర్ లైన్ కాకుండా ఈ నెంబర్ లైన్ తీసుకోండి మీరు. ఇప్పుడు -8 నుంచి 9 స్టెప్పులు నేను వెనకకి వేస్తున్నాను. -8 ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ నుంచి 9 స్టెప్పులు వెనకకి 1 2 3 4 5 6 7 8 9. ఓకే, ఇక్కడ 17 కాడికి 9 స్టెప్పులు అయినాయి. ఓకే, ఇప్పుడు ప్లస్ ఉంది కాబట్టి మనం ఇటు వెళ్ళాలి, రైట్ సైడ్కి వెళ్ళాలి. 17 స్టెప్పులు ముందుకు వెళ్ళాలి. అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. అంటే ఇక్కడ ఏముంది మనకి 0 ఉంది. ఓకే, ఇక్కడ 4వ ఆన్సర్ ఎంత 0. ఓకే, అర్థమైంది కదా. తర్వాత ఐదవది ఏమిచ్చాడు -3 మధ్యలో ప్లస్ ఉంది. నేను చెప్పాను ఫస్ట్ మీరు మధ్యలో ఉన్నవి ఏం పట్టించుకోకండి. 8 తర్వాత -8 ప్లస్ -5. ఓకే, ఇప్పుడు మనం ఒక నెంబర్ లైన్ గీద్దాం మళ్ళీ. ఓకే, ఇప్పుడు 0 1 2 3 4 5 6 7 8 9 -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10 -11 -12 -13 -14 దాకా రాసుకోండి. ఇప్పుడు -8 సారీ ఫస్ట్ ఇక్కడ -3 ఉంది కదా. ఓకే, ఇక్కడ -3 ఉంది. -3కు -8 స్టెప్పులు వెనకకు రావాలి మనం. ఈ మధ్యలో ఉన్న ప్లస్ని మీరు చూడకండి. ఓకే, -3 నుండి మనం 8 స్టెప్పులు వెనకకు రావాలి. అప్పుడు 1 2 3 4 5 6 7 8. ఓకే, 8 స్టెప్పులు మనం వెనకకు వచ్చినాం. తర్వాత మళ్ళీ -5 ఇక్కడ నుంచి మళ్ళీ -5 అంటే మనం మళ్ళీ ఇంకో 5 స్టెప్పులు వెనకకు పోవాలి. ఓకే, ఇక్కడ 15 రాక రాసిన తర్వాత 16 ఇక్కడ 1 2 3 4 5 అంటే ఇక్కడ నాకు 15 దాకా 5 స్టెప్పులు అయినాయి. తర్వాత 16 దానికి 6 స్టెప్పులు అయినాయి. సో ఆన్సర్ ఈజ్ -16. ఓకే, తర్వాత ఏడవది మీరు ఇవన్నీ రాసుకోకండి, కొంచెం జాగ్రత్తగా నెంబర్ లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ 0 నుండి ఎడమ వైపుకు డ్రా చేసుకోండి. ఓకే, తర్వాత ఆరవది ఏమిచ్చాడు ఇక్కడ మళ్ళీ నెంబర్ లైన్ డ్రా చేయండి. సేమ్ 0 క్వశ్చన్ -1 +7 -3 వీటి మధ్యలో ఏమున్నాయి? ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. ఓకే, ఇప్పుడు 1 2 3 4 5 6 7. ఓకే, -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 ఇలా రాసుకోండి. ఓకే, ఇక్కడ -1 ఉంది. -1 నుండి ఇక్కడ +7 -1 నుండి +7 అంటే మనం కుడివైపుకి వెళ్ళాలి కదా. ఓకే, ఇక్కడ -1 నుంచి +7 అంటే కుడివైపుకి వెళ్ళడం. -1 1 2 3 4 5 6 7 7 సార్లు మనం ముందుకెళ్ళాలి. ఓకే, 1 2 3 4 5 6 7. ఓకే, తర్వాత ఇక్కడ నుంచి మనం మళ్ళీ -3 ఉంది కాబట్టి 3 సార్లు వెనకకు రావాలి. 1 2 3 అంటే ఇక్కడ మనకి ఎంత ఉంది ఆన్సర్ 3. ఓకే, అర్థమైంది కదా. తర్వాత సెకండ్ వన్, కింది పూర్ణ సంఖ్యలను సంఖ్యారేఖ లేకుండా కలపండి అన్నాడు. ఓకే, సంఖ్యారేఖ లేకుండా కలపడం రెండవది. దాంట్లో ఒకటోది 10 + -3 అని అన్నాడు. ఓకే, 10కి మనం 3ని కలపాలి. అంటే ఇక్కడ దానికంటే ముందు గుర్తులు ఇక్కడ దీనికి ప్లస్ ఉంది, దీనికి మైనస్ ఉంది. ప్లస్ మైనస్ ఉంటే ఏం చేయాలి? తీసేయాలి కదా. ఇప్పుడు ఇదంతా ఆన్సర్ 7. అయితే దీనికంటే ముందు ధనం అంటే ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా అంటే ఇంతకు ముందు చెప్పినా కదా, ఏం పెట్టాలి? ప్లస్ పెట్టాలి. ఎందుకంటే -10 ఇక్కడ 10 3 కంటే పెద్దది కాబట్టి 10కి అంటే ముందు ప్లస్ ఉంది కాబట్టి మనం ప్లస్ అనే పెట్టాలి. ఇది +7. ఓకే, తర్వాత రెండవది -10 + +16 అని ఇచ్చాడు. ఓకే, ఓకేనా. ఇక్కడ 10 -10 +16. ఓకే, మనం మళ్ళీ ప్లస్ చేయాలి. అంటే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. అంటే ఇది ఎంత? 16లో నుంచి 10ని తీసేస్తే ఎంత? 6. ఓకే, ఇందులో 16 పెద్దది. 16కు ముందు ఏముంది? ప్లస్ ఉంది. సో ఇది +6. ఓకే, తర్వాత మూడవది
-8 +8 అన్నాడు. ఓకే, ఇది -8, ఇది +8, వీటిని యాడ్ చేస్తున్నాం. ఓకే, ఎంత అవుతుంది? -8 +8 0. 4వది తర్వాత -215 ప్లస్ 100 అన్నాడు. ఓకే, -215 ప్లస్ 100. ఇక్కడ ఫస్ట్ మైనస్లను ప్లస్లను మీరు ఇక్కడ చూడండి. 200 నుంచి 100ని తీసేస్తే ఎంత? 215 నుంచి 100ని తీసేస్తే 115. ఓకే, 115. దీంట్లో 215 అంతకంటే పెద్దది, దీనికంటే ముందు మైనస్ గుర్తుంది కాబట్టి ఇక్కడ మైనస్ అని రాస్తాం. ఓకే, మైనస్ గుర్తు రాయడం కోసమే 100 కంటే 215 పెద్దది అని చెప్తున్నాను. ఓకే, ఎందుకంటే దీనికంటే ముందు మైనస్ ఉంది కాబట్టి. ఓకే, తర్వాత 5వది -110 ప్లస్ -122. అంటే ఇక్కడ -110 -22. సారీ. ఓకే, ఇప్పుడు మనం వీటిని కలపాలి. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పిన 2 మైనస్ గుర్తులుంటే కలపాలి అని చెప్పి. 2 + 0 2, 2 + 1 3, ఇక్కడ 1 1 ఇలానే ఉంటుంది. ఈ రెండింటికంటే ముందు మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం మైనస్ అనే రాస్తాం. ఓకే, తర్వాత 6వది 17 ప్లస్ -11 అని అన్నాడు. ఇక్కడ 17, ఇది ప్లస్ గుర్తు దీనికంటే ముందు, ఇక్కడ మైనస్ గుర్తు ఉంది దీనికంటే ముందు. 1 ప్లస్ 1 మైనస్ ఉంటే ఏం చేయాలి? తీసేయాలి కదా. 17 నుంచి 11 పోతే ఎంత? 7లో నుంచి 1 పోతే 6, 1 నుంచి 1 పోతే 0 అంటే 6. ఇక్కడ 17కు ముందు ప్లస్ గుర్తుంది కాబట్టి ఇది +6 అవుతుంది. ఓకే, తర్వాత 3వది ఏమిచ్చాడు? సంకలనం చేయండి అన్నాడు. ఓకే, అంటే కలపడం. ఇది కూడా సేమ్. ఇక్కడ 120 మరియు -274 అన్నాడు కదా. 120కి అంటే ముందు ప్లస్ ఉంది, -274 అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని -274, ఇది పెద్ద సంఖ్య కదా, మనకి ఇలా తీసేయడం రాదు కదా. పెద్ద సంఖ్యని పైన వేసుకుందాం, చిన్న సంఖ్యని కింద వేసుకుందాం. ప్లస్ గుర్తులు మైనస్ గుర్తులు ఎలా ఉన్నాయో అలానే పెట్టాలి. ఎందుకు? ఇది మైనస్, ఇక్కడ +120 ఉంది కాబట్టి ఇది +120, ఇది -274 ఉంది కాబట్టి -274 ఇలానే వేసుకోవాలి. 4లో నుంచి 0 పోతే 0, సారీ 4. ఓకే, 7లో నుంచి 2 పోతే 5. ఓకే, -2లో నుంచి 1 పోతే ఎంత? 1, -1, ఇది -154 అవుతుంది. ఓకేనా? మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే దీన్ని మనం ఎలా రాస్తామంటే సపోజ్ సపరేట్ గా తీసుకుంటే -4 + 0 ఏమవుతుంది? 4 అవుతుంది. -7 + 2 ఏమవుతుంది? 7లో నుంచి ఏమవుతుంది? ఇక్కడ 5 అవుతుంది. ఓకే, ఇక్కడ -2 + 1 ఎంత అవుతుంది? -2 పెద్దది. ఇక్కడ -1 ప్లస్ ఉంటే మైనస్ చేస్తాము. -2 కంటే ముందు 2 పెద్దది కాబట్టి దీనికంటే ముందు మైనస్ ఉంది కాబట్టి మనం -1 అని రాస్తాం. 1 1 5 4 -1 5 4 ఇలా రాసుకోవాలి. ఓకేనా? తర్వాత 2వది ఏమిచ్చాడు? 2వది -68 మరియు +28 ఇచ్చాడు. -68 +28. ఓకేనా? మైనస్ ప్లస్ అంటే తీసేయాలి. ఓకే, తీసేయాలి. కాకపోతే ఇక్కడ 68 పెద్ద నెంబర్ 28 కంటే. 68 కంటే ముందు మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం మైనస్ పెట్టుకుందాం. ఓకే, 8లో నుంచి 8ని తీసేస్తే ఎంత? 0. -6లో నుంచి 2ని తీసేస్తే ఎంత? 4. సో ఆన్సర్ -40. చాలా సింపుల్. తర్వాత -29, 38 మరియు 190 అన్నాడు. ఓకే, ఫస్ట్ మనం ఈ రెండింటినీ చేద్దాం. సంకలనం కదా, ఫస్ట్ ఈ రెండింటినీ చేద్దాం. ఫస్ట్ మనం 38 పెద్ద నెంబర్ని పైన వేసుకుందాం. ఇది +38. తర్వాత -29ని కింద వేసుకుందాం. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ 8 ఉంది. 8లో నుంచి 9 పోదు కాబట్టి ఇక్కడ ఏం చేసుకున్నాం మనం? ఇక్కడ నుంచి ఇక్కడికి అప్పు తెచ్చుకున్నాం 1. అంటే ఇక్కడ మనకు 10 ఉంటుంది. 10 8 18. 18లో నుంచి 9ని తీసేస్తే 9.
ఓకేనా, ఇక్కడ 2 ఉంటుంది అప్పుడు. ఓకే, రెండులో నుంచి 2 తీసేస్తే 0. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఇది 9. అండ్ ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ, ప్లస్ 190 అన్నాడు. ఇక్కడ ఇది కూడా ప్లస్ 9 కదా, దీన్ని కలపాలి మనం అప్పుడు. ఓకే, ఇక్కడ 9, 0 ప్లస్ 9 9, ఇక్కడ 9 ఇలానే రాస్తాం. ఇక్కడ ఇది 1, 199 ఆన్సర్. తర్వాత 4వది -60, -100 మరియు 300 అన్నాడు. ఓకేనా, ఫస్ట్ -60 -100 అని ఇలా రాసుకుందాం. ఓకే, ఇక్కడ 0కి ఇలా రాస్తాం. ఇక్కడ ఇది ఇక్కడ -100 -60 ఇలా రాస్తాం కదా. ఇది ఎంత అవుతుంది మనకి? -160 అవుతుంది. 0 ఇది 10s లో ఉంది, ఇది 100s లో ఉంది. ఇక్కడ నేను తప్పు రాశాను, సారీ. ఇక్కడ చూడండి, 0 ఇక్కడ 6 0 + 6 తర్వాత 1ని ఇలానే రాస్తాం. ఇది 160. ఇంకా ఈజీగా అంటే 100కి 60 కలిపితే 160 అవుతుంది. ఓకేనా, ఈ రెండింటికి ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాస్తాం. తర్వాత మరియు 300 అన్నాడు. 300 ఏంటిది? ఇది ధన సంఖ్య. ఇది 160 ఏమో రుణ సంఖ్య. ఓకేనా, 160 ఏమో రుణ సంఖ్య. ఇప్పుడు మనం ఎలా రాస్తాం? ఇక్కడ 0 నుంచి 0 పోతే 0నే. ఇక్కడ 0లో నుంచి మనం 6ను తీసేయలేం. సో ఇక్కడ నుండి మనం అప్పు తెచ్చుకుందాం. ఇక్కడ 1 తెచ్చుకుంటే ఇక్కడ 10 అవుతుంది కాబట్టి ఇక్కడ 10లో నుంచి 6 తీసేస్తే ఎంత? 4. ఇక్కడ 2 ఉంటుంది. 2లో నుంచి 1 తీసేస్తే 1. ఓకేనా, తర్వాత 160 కంటే 300 పెద్దది. 300 ముందు ఏముంది? ధన సంఖ్య ఉంది, ప్లస్ గుర్తుంది. సో ఇక్కడ కూడా ప్లస్ గుర్తే ఉంటుంది. ఓకే, ఇంతే ఆన్సర్. తర్వాత 4వది ఏమన్నాడు? సూక్ష్మీకరించండి అన్నాడు. ఓకే, అంటే ఇవన్నింటినీ కలపడం చాలా ఈజీ. ఫస్ట్ వన్ చూడండి, -6 ప్లస్ -10 ప్లస్ 5 ప్లస్ 17 అన్నాడు. ఓకే, ఫస్ట్ మనం రెండు సంఖ్యల్ని తీసుకుందాం. ఓకే, ఫస్ట్ మనం -6ని -10ని కలపాలి. ఓకే, ఈ రెండింటిని కలిపితే మనకి ఎంత వస్తుంది? -16 వస్తుంది. ఓకే, ఈ రెండింటికి మనకు -16 వస్తుంది. వీటి మధ్యలో మనకి ఏముంది? ప్లస్ గుర్తుంది కదా. తర్వాత -16కు 5 కలుపుదాం. ఎంత అవుతుంది? ఇక్కడ +5 ఉంది. ఇక్కడ 2 మైనస్లు ఉంటేనేమో కలపాలి. ఒక ప్లస్ గుర్తు ఒక మైనస్ గుర్తు ఉంటే ఏం చేయాలి? తీసేయాలి కదా. అప్పుడు -16లో నుంచి 5ని తీసేస్తే ఎంత? 11. ఇక్కడ 16 కంటే ముందు మైనస్ గుర్తుంది కాబట్టి ఇది -11 అవుతుంది. ఓకే, -11 తర్వాత మళ్ళీ +17 చేయాలి. -11కు +17ను కలపాలి. ఓకేనా, ఇక్కడ ప్లస్ గుర్తుంది, మైనస్ గుర్తుంది. అప్పుడు ఏం చేస్తాం మనం? 17లో నుంచి 11ని తీసేస్తే ఎంత అవుతుంది? 7లో నుంచి 1 పోతే 6, 1 నుంచి 1 తీసేస్తే 0, అంటే 6 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, తర్వాత 2వది 30 ప్లస్ -30 ప్లస్ -60 ప్లస్ -18 అన్నాడు. ఫస్ట్ ఈ రెండింటికి చేద్దాం. ఓకే, 30 ఇదేమో ప్లస్ గుర్తు, ఇదేమో మైనస్ గుర్తు. 0 0, 3 నుంచి 3 పోతే 0, సో ఇదంతా 0. ఓకేనా, తర్వాత -60 -18ని కలుపుదాం. ఓకే, 0కి 8 ఇది ఇక్కడ 2 ఉంటే కలపాలని చెప్పినా కదా. సో 0 + 8 8, 6ను 1 ఎంత? 7. ఈ రెండింటికంటే ముందు ఏముంది? మైనస్ ఉంది. సో ఆన్సర్ -78. ఓకే, తర్వాత 3వది -80 ప్లస్ +40 ప్లస్ -30 ప్లస్ +16 +6. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ -80ని +40ని కలపాలి. అంటే ఇక్కడ ఏముంది? ప్లస్ మైనస్ ఉంటే ఏం చేయాలని చెప్పినా? తీసేయాలని చెప్పినా కదా. ఇక్కడ ఇక్కడ 0, -8లో నుంచి 4 తీసేస్తే ఎంత? -4. సో ఈ రెండింటికి ఎంత వచ్చింది? -40. ఇక్కడ మళ్ళీ -30 అన్నాడు కదా. సో ఇక్కడ మళ్ళీ -30ని యాడ్ చేయాలి. 0కి 0 + 0 0, 4 + 3 7. ఇక్కడ రెండింటికంటే ముందు మైనస్ ఉంది కాబట్టి ఇది కూడా -70 అవుతుంది. ఓకే, తర్వాత మళ్ళీ +6 అన్నాడు. ఓకే,
+6 అన్నాడు కాబట్టి 70లో నుంచి 6ని తీసేస్తే ఎంత? ఇది ప్లస్ గుర్తు మైనస్ గుర్తు ఉంటే తీసేయాలి కాబట్టి ఎంత అవుతుంది? 64. ఇక్కడ -70, ఇక్కడ 70 పెద్దది కాబట్టి 6 కంటే 70 కంటే ముందు మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ అనే రాయాలి. ఓకే, తర్వాత 4వది 70 ప్లస్ -18 ప్లస్ -10 ప్లస్ -17 అన్నాడు. ఓకే, 70కి -18ని కలపాలి. అంటే ఇది ప్లస్ గుర్తు, ఇది మైనస్ గుర్తు. అంటే మనం ఏమని రాస్తాం? 70లో నుంచి 18ని తీసేస్తాం కదా. ఇక్కడ 0లో నుంచి 8 పోదు కాబట్టి ఇక్కడ నుంచి 1 మనం అప్పు తెచ్చుకుంటాం. ఇక్కడ ఇప్పుడు 10 అవుతుంది. ఓకే, 10లో నుంచి 8ని తీసేస్తే 2. ఇక్కడ మనకి ఎంత ఉంటుంది? 7లో నుంచి 1 పోతే 6 ఉంటుంది. 6 - 1 ఎంత? 5. అంటే ఈ రెండింటికి మధ్యలో ఎంత ఉంది? 52. ఓకే, ప్లస్ 52 ఎందుకంటే ఇక్కడ 70 కంటే ముందు ప్లస్ ఉంది కాబట్టి. తర్వాత ప్లస్ -10 అన్నాడు అంటే ఇక్కడ మనం మళ్ళీ -10 చేయాలి. 52లో నుంచి 10ని తీసేస్తే ఎంత? 42. ఓకే, ఇక్కడికి ఎంత అవుతుంది? 42 అవుతుంది. మళ్ళీ ప్లస్ -17 అన్నాడు. 42లో నుంచి మనం మళ్ళా 17ను తీసేయాలి. ఓకే, ఎంత అవుతుంది? ఇక్కడ 2లో నుంచి 7 పోతుందా? పోదు. సో ఇక్కడ నుంచి మనం 1 అప్పు తెచ్చుకోవాలి. అంటే 10 అవుతుంది. 10కి 2 కలిపితే 12. 12లో నుంచి 7ని తీసేస్తే ఎంత? 5. ఓకే, ఇక్కడ ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. ఓకే, 1 అప్పు తీసుకెళ్ళినాం కదా, 3 ఉంటుంది. 3 - 1 ఎంత? 2. ఆన్సర్ ఎంత? 25. ఓకే, అర్థమైంది కదా. దీంతో మనకు అభ్యాసం 3 కంప్లీట్ అయిపోయింది. నేను నెక్స్ట్ వీడియోలో అభ్యాసం 4 చెప్తాను. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.